నాకు పక్కన పొంగూరు నారాయణ గారు శాసనసభ్యుడిగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉండటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే నిజాయితీగా మాట్లాడుకోవాలంటే, నిజం చెప్పాలంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నెల్లూరు నగరానికి అభివృద్ధి ఏ సమయంలో జరిగిందంటే ఖచ్చితంగా 2014, 2019 పొంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ 2024, 29 మధ్యలో 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా చెప్పాల్సి ఉంటుంది. ఒక పక్క పొంగూరు నారాయణ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, అత్యంత నమ్మకస్తుడు. అంతేకాకుండా రాష్ట్ర రాజధాని, ఈరోజు ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్. అలాంటి రాజధానిలో అమరావతిని అనేక అడ్డంకులు ఎదుర్కొని పరుగులు పెట్టిస్తూ ఒక అద్భుతమైన రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి నిర్మిస్తూ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి సూచనలు సలహాలతో మంత్రి గారు పొంగూరు నారాయణ గారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఏమాత్రం సమయం దొరికినా నెల్లూరు నగరానికి ఇచ్చేస్తూ ఆ యొక్క అభివృద్ధి పనుల్లో భాగస్వాములవుతూ ఎక్కడ కష్టాలు తెలిసి ఉంటే సాధ్యమవుతుంది. పొంగూరు నారాయణ గారు ఈరోజు అతిపెద్ద వ్యాపార సంస్థలకి వారి ఆధీనంలో ఉండొచ్చు, కానీ వారి జీవితం కష్టాలతో, కన్నీళ్లతో, ఇబ్బందులతో ప్రారంభమైంది. ఆ జీవితం స్వశక్తితో ఎక్కడా కూడా వారు ఏదో రాజకీయ ఫైర్వీల్ చేసో, రాజకీయ దందాలు చేసో కాకుండా స్వశక్తితో ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని భారతదేశంలోనే ఏర్పాటు చేసుకుని ఈరోజు ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఆ యొక్క సామాన్యుడి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇష్టాలు అన్నీ తాను స్వయంగా అనుభవించిన వ్యక్తి కాబట్టి అవి తీర్చేదానికి కృషి చేస్తున్నందుకు నారాయణ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. పెద్ద పెద్ద కాంపౌండ్ ఉండే ఒక కమ్యూనిటీలో ఎలాగుంటాయో అలాగా పేదలు బ్రతికులు ఉండే ఇటువంటి ఏరియాలో కానీ మోస్ట్ సఫిస్టికేటెడ్ పార్కులు కట్టున్నాం. పిల్లలు ఆడుకోవడానికి, ఆడవాళ్ళందరూ కానీ ఇక్కడ ఓపెన్ జిమ్ పెట్టడం అంతా ఒక అద్భుతమైన ఏర్పాటు. ఈరోజు రూరల్, సిటీ రెండు కానీ మున్సిపల్ శాఖ ఉండే పనులన్నీ కానీ మంత్రి నారాయణ గారి వల్ల అన్ని కానీ అభివృద్ధి అవుతున్నాయి. ఈరోజు ఒక పార్కులే కాదు, బిడ్డలకి మంచి విద్య ఉండాలని చెప్పి బ్రహ్మాండంగా భారతదేశంలోనే ద బెస్ట్ స్కూల్స్ మన నెల్లూరులో వచ్చేటట్టు ఒకటి మొన్న బిఆర్ కాలేజ్ చూసుంటారు. అలాగనే ఇప్పుడు ఆర్ఎస్ఆర్ స్కూల్ జరుగుతూ ఉంది. అలాగనే మన టిఎస్ఆర్ఎం స్కూల్ జరుగుతుంది. కొత్తగా వక్ఫ్ బోర్డ్ స్థలంలో కానీ ఒక 20 కోట్లు పెట్టి ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ స్కూల్ మంత్రి గారు మాకు ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కట్టబోతున్నారు. ఇదన్నీ ఒక విప్లవం. రోడ్లు వేసుకునే సమయం ఒకటి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలనే ఒక ప్రయాస, మూడోది బిడ్డలు బాగా చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందనే ఒక కాంప్రహెన్సివ్గా ఈ నెల్లూరు నగరులందరికీ, ప్రజలందరికీ మనందరికీ వరం మంత్రి నారాయణ గారు ఉండడం. ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క ఫంక్షన్లో శ్రీధర్ రెడ్డి గారిని ఈరోజు రావడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇట్లా ముగ్గురు కలిసి చాలా రోజులైంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అన్ని కానీ ప్రజలు మీరు ఊహించినంత శీఘ్రంగా, మీరు ఊహించినంత ఫాస్ట్గా అన్ని పనులు చేస్తాను కానీ తెలియజేస్తాను. 2014-19 ముందు మనకందరికి ఉన్న పార్కులు రెండే నాకు తెలిసి. ఒకటి ఒకతోటలో ఉన్న స్వతంత్ర పార్కు, తర్వాత చిల్డ్రన్స్ పార్కు. ఆ తర్వాత అంటే ఎక్కడన్నా ఉంటే చిన్న గోడలు కట్టి 4 గోడలు కట్టినాయి. అయితే 2014-19లో అనేక పార్కులు డెవలప్ చేసాం. నెక్లెస్ రోడ్డు కూడా ఆ పీరియడ్లోనే. అంతకుముందు అదంతా కంప్లీట్గా అక్కడంతా దెబ్బలు భయంకరంగా ఉన్నది. ఈరోజు బ్రహ్మాండంగా తయారైంది. అదేవిధంగా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అయిపోయి గత ప్రభుత్వం వెళ్ళిపోయి చేసేసిపోయినా 10,000 కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా, 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా గౌరవనీయ ముఖ్యమంత్రి గారుకున్న అపార అనుభూతి ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎంతో ముందుకు తీసుకుపోతున్న సందర్భంలో ఈ 1.5 year అయిపోయి మళ్ళీ రేపు జూన్కి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ పీరియడ్లో అటు రూరల్లో కానీ ఇటు అర్బన్లో కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో కూడా నిజం చెప్పాలంటే నాకంటే శ్రీధర్ చాలా అడ్వాన్స్గా ఉంటాడు.
ఆయన దాదాపు 650 కోట్లకి టెండర్లు ఇచ్చాడు, వర్క్ స్టార్ట్ చేశాడు, కొన్ని వర్క్స్ కంప్లీట్ చేశాడు, మిగతా చేయబోతున్నాడు. వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉన్నాయి. 54 డివిజన్లకి అప్పుడు 550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 550 కోట్లతో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ ఇచ్చాం. ఈరోజు కూడా నేను రివ్యూ చేశాను. రేపు జూన్కి అవి 2 కంప్లీట్ అయిపోతున్నాయి. రేపు జూన్ కంప్లీట్ చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా అమృత్ 2.0 అని, అదేవిధంగా ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని, యుఐడిఎఫ్ అని మరికొన్ని ప్రాజెక్టులను గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇవ్వటం, దాని మీద ఈరోజు దాదాపు నెల్లూరు కార్పొరేషన్కి దాదాపు 850 కోట్లు, దాదాపు 450 కోట్లు రూరల్, ఒక 400 కోట్లు అర్బన్కి పెట్టాం. అవి కూడా వర్క్ త్వరలో టేకప్ చేస్తారు. ఇవన్నీ అయిపోతే నెల్లూరు కార్పొరేషన్ 100% డ్రింకింగ్ వాటర్ అండర్ గ్రౌండ్, తర్వాత ఎక్కడైతే ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయో పెద్ద ఆ ఓపెన్ డ్రైన్స్ అన్నీ 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేయడం జరుగుతుంది. సిటీలో అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసాము. రూరల్లో కూడా చేయడానికి సిటీలో 40 కోట్లతో స్టార్ట్ అయినాయి. రూరల్లో కూడా కంప్లీట్ చేయడానికి ఈ కొత్త ప్రాజెక్టులు 65 కోట్లు పెట్టి శాంక్షన్ చేసాం. టెండర్లు కూడా అయిపోయినాయి. అవి కూడా తొందరలో స్టార్ట్ చేస్తాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఫౌండేషన్ వేస్తారు రాష్ట్రంలో, నెల్లూరులో కూడా స్టార్ట్ చేస్తాం. ఈ విధంగా నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లో ఏదైతే నేనైనా శ్రీధర్ రెడ్డి గారు అయినా మాట ఇచ్చామో 100కి 100 తప్పకుండా, అవే కాకుండా అంతకంటే ఎక్కువ చేస్తాం. అయితే నెల్లూరు ప్రజలందరినీ కొద్దిగా ఓపిక పట్టమంటున్నాం. కొద్దిగా ఓపిక పట్టండి. ఇప్పుడిప్పుడే ఖజానా కొంత మెరుగుపడుతుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని అడిగి ఫండ్స్ తెచ్చి నెల్లూరుని ఒక